అటు మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడిని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఖండించారు. కేతలపల్లిలో బాల్ కస్టమర్ రౌడీయిజం చేస్తారని ఫైర్ అయ్యారు. 2023లో చెన్నూరు ప్రజలు బుద్ధి చెప్పిన ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. ప్రజాప్రభుత్వంలో బాల్ కస్టమర్ వంటి దగాకోరులకు ఆస్కారం లేదన్నారు. రాబోయే ఏ ఎన్నికలైనా సరే బాల్ కస్టమర్కు 2023లో పట్టిన గతే పడుతుందన్నారు సాయి కుమార్. వీరి గుండాలను పెంచి పోషిస్తున్న కేటీఆర్ మరొకసారి తన పెంపుడు కుక్కని బాల్కాసుమన్ని పెంచి పోషించి మంచిర్యాలలో కాతంపల్లి మున్సిపాలిటీలో చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. రాజకీయబద్ధమైన వ్యవహారాలు చేయలేని రౌడీజం చేస్తున్నటువంటి బాల్కాసుమన్ నీ ఆటలు సాగవు. ఎంపీగా 5 సంవత్సరాలు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉండి మొత్తం చెన్నూరుని సర్వనాశనం చేసి భూ కబ్జాలు చేసి ఎవరెవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఇలాంటి దుర్మార్గుల్ని ప్రజలు తిప్పికొట్టిన విషయం మర్చిపోకండి. ఇంకా పైపెచ్చు రౌడీజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంత్రి వివేక్ గారి పైన దాడి చేయడం జరుగుతుంది. ఏంది ఇది? రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్యే పనిచేసినావు, అయినా కానీ ఆ చిల్లర పనులు, ఆ చిల్లర బుద్ధులు మానుకోలేవు. కాబట్టి చెన్నూరు ప్రజలు నీ చెంప మీద చెల్లు అనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా 2023లో నీకు తీర్పు ఇస్తే ఇంకా నీ మతి కానీ నీ శృతి కానీ ఇంకా మారకపోతే వచ్చే ఏ ఎన్నికల్లో కూడా నీకు అదే గతి పడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు కూడా నిన్ను ఇట్లనే భర్తం పడతారు, నిన్ను బొంద పెడతారు.